నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. అహంకారం చాలా చాలా ఇంకా అహంకారం ఉన్న మనుషులతోటి ఉండటం అంటే ఎంత నరకమో, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత నరకం అంటే అంత నరకంగా ఉంటుంది. డెఫినెట్గా అది పతనానికి కారణం అవుతుంది. ఖచ్చితంగా కదండి. ఈ అహంకార భూయిష్టంగా ఉండేటటువంటి వ్యక్తులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డెఫినెట్గా అనుకుంటారు, ఏమిటి వీడికి ఇంత అహంకారం పెరిగిపోయింది, వీడు మారితే బాగుండు, ఎందుకంటే డెఫినెట్గా డౌన్ఫాల్ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. లేకపోతే ఒక్కొక్కసారి మనసు చెప్తూ ఉంటుంది, మనం ఇట్లా మాట్లాడకూడదు, ఇంత అహంకారంగా మాట్లాడకూడదు అని మనసు కూడా చెప్తుంది. ఆ మనసు మాట వినాల్సిన మనసు అంటే ఎవరో కాదు, పరమాత్మే లోపల నుంచి ఆయన వాయిస్ని వినిపిస్తుంటాడు, నువ్వు చేసే తప్పు అని. ఎప్పుడైతే వింటామో డెఫినెట్గా మనకి అంత ఆయనే దగ్గరుండి చూసుకుంటాడు. వినకపోవడం వల్లనే కదా ఈ కష్టాలన్నీ. ఈ అహంకారం నుంచి బయటపడాలి అని అంటే అసలు ఏం చేయాల్సి ఉంటుంది? తప్పకుండా అమ్మ, మంచి ప్రశ్న, అద్భుతమైన ప్రశ్న. సో అహంకారము అంటేనే మీరు అన్నటువంటి విషయాలలో ఇప్పుడు ఇక్కడ నాకు సంబంధించింది ఏమిటి అంటే, నేను చెప్పదలుచుకున్నది, ఇప్పుడు రకరకాలైనటువంటి వ్యక్తులు జాతకాలను నేను చూస్తూ ఉంటాను, రకరకాలైనటువంటి వ్యక్తులు నన్ను కలుస్తూ ఉంటారు. ఎట్లాంటి ఏ కాంబినేషన్ వాళ్ళకి చెప్తారండి వీళ్ళకి అహంకారం ఎక్కువ అని? చెప్తాం, అది మనము వీడియో చివరిలో చెప్తాము. అంటే ఇక్కడ ఈ నా జీవితంలో జరిగింది నేను చెప్తాను. మీ ఎక్స్పీరియన్స్. లేడీస్ కావచ్చును, జెంట్స్ కావచ్చును, వాళ్ళతో వచ్చేటువంటి వాళ్ళ పిల్లలు కావచ్చును. ఇప్పుడు ఇక్కడ ఒక తల్లి, తండ్రి, ఒక కొడుకుతో నేను మాట్లాడుతున్నప్పుడు నేను అడిగే క్వశ్చన్స్, ఈ టైంలో బ్రేకప్ లేదా ఈ టైంలో నన్ను అడిగేస్తా, డైరెక్ట్ తల్లి ఉన్న తండ్రి ఉన్న చెప్పేస్తా, ఈ టైంలో మీకు యాక్సిడెంట్ కావాలి, ఈ టైంలో మీకు ఇది అయ్యిందా లేదా, అయింది అని చెప్పి వాళ్ళ అమ్మ అమ్మ నువ్వు మాట్లాడక, నేను ఉన్నా కదా ఇక్కడ, నేను మాట్లాడుతున్నా కదా, నువ్వెందుకు మాట్లాడతావు? వాడు ఆవేశమా, అది అహంకారమా, అజ్ఞానమా? అజ్ఞానమే. సరే అనుకుంటారు. తర్వాత నాన్న మధ్యలో వస్తాడు మళ్ళా, ఇగో నాన్న మీరు ఉంటారా, అసలు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను మాట్లాడతా గురువుగారితో కొలుతా, అన్నీ చూస్తా నేను. అమ్మ మీరు ఇద్దరు వెళ్ళండి అని చెప్తా, వాళ్ళిద్దరిని పంపించేస్తా. ముందు పంపించిన తర్వాత అతనితో మాట్లాడి, నీ జాతకరీత్యా చంద్రుడు నీచలో ఉన్నాడు, నువ్వు ఎప్పుడైతే నీ తల్లితో నువ్వు బాగుంటావో నీకే బాగుంటుంది. ఫస్ట్ నువ్వు ముందు మీ అమ్మతో బాగుండడం నేర్చుకో, ప్రేమగా మాట్లాడు, అప్పుడే నీకు కావాల్సింది నీకు దక్కుతుంది. సూర్యుడు బాగా లేనిది కూడా చెప్తా నేను. ఇక మరి నేనేం చేయాలి? ఇప్పుడు తండ్రితో గొడవనే, తల్లితో గొడవనే, చెప్పిన మాట వింటలేడు వాడు పిల్లాడు. కనుక నీకు సూర్యునికి సంబంధించిన ఇంపాక్ట్ ఉంది కనుక నీకు నువ్వు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటి అంటే, రోజు మీ నాన్న పాదాలకు నమస్కారం చేయాలి. దానికి బోల్డ్ అంత అహంకారం తీసి పక్కన పెట్టాలి. రోజుకు మీ పాదాలకు నమస్కారం చేసుకుంటేనే నీ జీవితంలో గవర్నమెంట్ జాబ్ వస్తుంది, లేదా గవర్నమెంట్ రిలేటెడ్ నీకు మంచి అవకాశం ఉంది, నువ్వు చేసుకో. ఇంతే. ఇక ఈ పూజలు పునస్కారాలు అనేటువంటివి తర్వాత విషయం. నువ్వేం చేసినా ఇది ఈ లైన్ నుంచి నువ్వు బయటికి వస్తేనే నీకు పూజ యొక్క ప్రతిఫలం నీకు దక్కుతుంది. ఓకే అంటే ఒక 21 రోజులు నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తున్నాడా లేదా అనేది మీ అమ్మ నాన్న వాళ్ళు నాకు చెప్పిన తర్వాతనే నేను పూజ చేస్తా, లేదా నీకు ఈ గ్రహం పని చేస్తా, అంతే. ఇదొక పాయింట్. ఇక రెండవది భార్యాభర్తలు. ఉదాహరణకు భర్త మాట్లాడుతూ ఉంటే ఇటు భార్య మాట్లాడుతుంది, లేదండి ఈయనట్లా కాదు, ఇట్లా చెప్పడు, ఇది అని చెప్పి నువ్వు ఆగుతావా, నేను మాట్లాడుతున్నా కదా అని ఇక్కడ. లేదా భార్య గురించి మాట్లాడుతూ ఉంటే భార్య చెప్తూ ఉంటే, అట్లా కాదు బాగా మొండి, ఈమె చెప్పింది తినదని చెప్పి తన మీద చాడీలు నాకు చెప్తూ ఉంటారు. నాకెందుకు చాడీలు? నాకు అర్థం కదా. జాతకం చూస్తే మనకు ఈజీగా అర్థమయ్యేటువంటిది. సో అంటే నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే, ఈ రకరకాలైనటువంటి వ్యక్తులు నా దగ్గరికి వస్తూ ఉంటే అసలు నాకు పేషెన్సీ పెరుగుతుంది. ఎంతటి పేషెన్సీ అంటే, ఎవరన్నా ఇవాళ కొడితే రేపు ఏడిచే విధంగా ఉన్నది నాకు. ఇవాళ కొడితే రేపు ఏడుస్తా అన్నంత పేషెన్సీ వచ్చేసింది నాకు. ఇక నిజంగా అయితే ఇదొకటి. ఇక రెండవది, సార్ మీకు ఈ సమయంలో ఇట్లా జరిగి ఉండాలి, లేదు సార్ మీకు మీ యాటిట్యూడ్ ఈ విధంగా ఉంటుంది, అట్లా ఉండదు సార్, మీకు ఈ టైంలో జాబ్ చేంజ్ కావాలి,
లేదు 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 అన్నీ లేదు కాదు అంటాం. సరే మీ జాతకం ఏమైనా తప్పు ఉండొచ్చు మరి, లేదు 100% కరెక్టే అన్న తర్వాత అంటే కొన్ని విషయాలకు వాళ్ళ అహంకారం అనేటువంటిది కొందరిది ఒప్పుకోదు. ఇక ఏది ఏమైనా కూడా బాధకుడు అనేది ఉంటాడు కదా, మరి ఆ బాధకునికి సంబంధించిన పీరియడ్లో ఎట్లాగో బాధనే ఉంటుంది. ఈ టైంలో మరి ఈ సమయంలో మీకు ఈ విధంగా హెల్త్ కానీ ఏదైనా జరిగిందా? లేదు లేదని అన్నాడు. సో ఒకసారి మీ మేడంకు ఫోన్ చేశాను ఇవ్వండి, లేదా ఒక్కసారి తనతో మాట్లాడేయండి అన్న తర్వాత ఆమెతో మాట్లాడిన తర్వాత, గురుగారు మీరు చెప్పిన దానిలో ఆల్మోస్ట్ అన్నీ అయినాయి, ఆయన అన్నీ అంతే చెప్తాడు, ఆయన ఈగో అట్లా ఉంటుంది ఆయనకు, ఇది కూడా కాదు అని చెప్పంటారు. సరే మీరు వచ్చింది మీకు బాగాలేదు, ఎందుకు బాగాలేదు, ఏ రకంగా నేను బాగుపడాలి అనే ఉద్దేశంతో మీరు వస్తే నేను మీకు కనెక్ట్ అవుతా. మీరేమైనా పర్ఫెక్ట్ రెమెడీస్ ఇవ్వగలరు. ఎస్, మీరేదో అహంకారంగా మీరు వస్తే నేనేం చెప్పాలి, ఏదో ఏదో పోదాంలే అన్నట్టుగా వస్తే మీరు నాకు కనెక్ట్ కారు. ఒక మొబైల్లో ఒక సిమ్ కార్డు వేసి రీఛార్జ్ చేస్తేనే ఆ నెట్వర్క్ అది కనెక్ట్ అవుతుంది. సిమ్ వేసి రీఛార్జ్ చేయకుండా ఏం ఫలితం? సో మనము కనెక్ట్ కావాలి. నేను అనే ప్లేస్లో మీ బాస్ ఉండొచ్చును, మీ భార్య ఉండవచ్చును, మీ భర్త ఉండవచ్చును, మీ ఫ్రెండ్ ఉండొచ్చును, మీ కొలిక్ ఉండవచ్చును, ఎవరైనా కావచ్చు. అహంకారం అనేటువంటిది తీసి పక్కన పెట్టి వాళ్ళతో మనము ఉంటేనే, కనెక్ట్గా ఉంటేనే వారి నుండి మీకు మంచి ఫలితం అనేటువంటిది వస్తుంది. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, వారు ఒక బిజినెస్ చేస్తూ ఉన్నారు గత కొన్నేళ్ల నుండి. ఏది ఉన్నా కూడా ఓర్చుకోగలగాలి ఒకరికొకరు. నేనే ఏం మాట్లాడుతూ ఇది పనికిరాదు. సో ఎప్పటికప్పుడు ఒకరికొకరు ఎంత తగ్గితే అంత అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఈ తగ్గడము అంటే మనకు జాతకరీత్యా ఈగో ఫీలింగ్ ఎక్కువగా కలిగించేది ముఖ్యంగా కుజుడు ఫస్ట్, దీని తర్వాత సూర్యుడు. ఇక శనిది ఏమిటి అంటే ఉంటుంది మనసు లోపల ఉంటుంది ఈగో, ఇట్లా ముక్కు బియ్యడం కానివ్వండి, ఈ సంగత నేను చూసుకుంటా, అటాకే ఉంటుంది. ఇక అహంకారంతో శనైశ్వరునికి సంబంధించింది అయితే ఖచ్చితంగా ఈ సూర్యుడు కుజుడు సప్తమ స్థానంలోనో లగ్నాతో పంచమ భావంలోనో నీచబడడమో లేదా అవి ఉండేటువంటి స్థానాలను బట్టి మనం నిర్ధారణ చేసుకోవచ్చును. అదేవిధంగా 6వ భావంలో రాహు ఉంటే వ్యూహాత్మకంగా ఎదుటి వ్యక్తిని దెబ్బతీయాలి అనేటువంటి ఒక అహంకారం ఉంటుంది. కుజుడు ఉన్న ఎలడరా కూడా ఇంద్రా ఏమో అంటున్నావు నన్నే అంటావా అని చెప్పి ఇట్లా మొరిగే కుక్క అరవది అరిచే కుక్క మొరగదు అన్నట్టుగా వీరి ప్రవర్తన మొరిగే కుక్క కరవదు అని, కరిచే కుక్క మొరగదు అని ఏ విధంగానైతే ఉంటుందో, అంటే 6వ భావంలో కుజుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఉంటే శ్రమ, సేవ చేయాలి ఎవరికైనా అనేటువంటి భావన ఉంటుంది. ఈ కుజుడు ఉంటే ఇదే అహంకారం, ఏంది ఏమో అంటున్నావు బాగా చూస్తున్నావు అనే విధంగా ఉంటుంది. సో లగ్నాతున్నా ఇంకా 2వ భావం అయితే మాట అనేదిగా చిటికేసినట్టే ఉంటుంది. 2వ భావంలో కుజుడు కానీ సూర్యుడు కానీ. సో వివాహం జరిగేటువంటి సమయంలో భార్యాభర్తలలో కావచ్చును, లేదా ఈ స్థానాలను మనం చూసుకోవడం అవసరం. సో ఏది ఏమైనప్పటికీ కూడా అహంకారం అనేటువంటిది మనిషి పతనానికి కారణం అనేది తెలుసుకోవాల్సింది. అహంకారం అనేటువంటిది ఎవరికైనా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా పనికిరాదు. విన్నారా? ఉంటుంది వారి వారి వయసు రీత్యా, ఆ బ్లడ్ రీత్యా 20, 18 సంవత్సరాలు, 20, 22, 23, 24 ఉంటుంది నేను నాది అనేటువంటిది. కానీ మీకు 50 ఏళ్ళు వచ్చినవి, ఒక మెచ్యూరిటీలో 35 సంవత్సరాలు దాటినవి అయినా మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరిని మన పిల్లల్లాగా లేదా మన ఫ్రెండ్స్ లాగా నేను అదే చెప్తున్నాను, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అంటే అమ్మ దయ నీపై ఉండాలి అంటే మొట్టమొదటగా నువ్వు తీసేసేది నీ అహంకారమే, నీ మైండ్ల నుంచి. నీ జీవితంలో నీకు ఉండకూడదు. అహంకారంతో మనం ఉంటే కొందరు కడుపులో ఏదో పెట్టుకొని బయటికి ఏదో మాట్లాడతారు. అంటే ఏదైనా వస్తువు ఇవ్వలేదు అనుకోండి, అంటే మన బిజీలో మనం ఉంటాం, మనం ఏదో మర్చిపోయాం, ఏదో అయింది. సో దానికి కూడా అహంకారంగా ఫీల్ అవుతారు. ఏదో గృహప్రవేశమో ఏదైనా వివాహ ఆహ్వానాలో కొందరు ఒక పెళ్ళికి పోయి మరొక పెళ్లి పత్రిక ఇస్తారు. ఏం చేస్తాం, సిచ్యువేషన్లో లేదు, సరే ఓకే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తామా అనేది తర్వాత వారి ముఖం మీద చెప్పేస్తారు, నువ్వు ఇక్కడ ఇస్తావా నాకు ఇయ్యకు అని.
ఎప్పుడైనా అహంకారం భావంతో మనిషి ఉండకూడదు. మార్పు తెచ్చుకోవాలంటే ఎటువంటి మరి ఏమైనా పరిహారాలు ఉంటాయండి దీనికి? తల్లికి తండ్రి, తల్లి పాదాలు తండ్రి పాదాలు ఇద్దరూ లేని పక్షంలో అమ్మవారి పాదాలను శరణు కోరాలి. సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ప్రతిరోజు 1 గంట సేపు ఇంట్లో పని మీరే చేయాలి. ఇంట్లో పని అంటే బాత్రూమ్ వాష్రూమ్ క్లీనింగ్ కావచ్చును. అవసరమైతే వాష్రూమ్ క్లీన్ చేయడం ద్వారా రాహు బలపడుతుంది. శని కూడా, శనైశ్వరుడు కూడా బలపడతాడు. అదేవిధంగా ఇంట్లో ఏమైనా దాన్ని ఏమంటారు, బూజు కానీ ఇంట్లో ఏదున్నా కూడా పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేసుకోవాలి ఓపికగా. అంతే. అమ్మవారి లలితా సహస్రనామాలు చేసుకోవాలి, కుంకుమార్చన వేయాలి, చాలా ఉన్నవి. అది వారి వ్యక్తిగత జాతకరీత్యా సూర్యుడు ఉన్నాడు అనుకుందాం, సూర్యునికి సంబంధించినటువంటి మంత్ర సాధన చేయాలి. ఏం లేదు, కింద కూర్చోండి మీరు 1 గంట, రోజు 1 అవర్ కింద కూర్చోండి. కింద కూర్చొని నేలపై కూర్చొని హనుమాన్ చాలీస వినండి లేదా కుంకుమార్చన చేయండి. కాళ్ళు తిమ్మిరెక్కుతున్నాయి 10 నిమిషాలకు అనే భావన కాకుండా గంట కూర్చోండి రోజు. 41 రోజులు కింద కూర్చోండి గంట, అంతే. సెట్ అప్. ఆ భూదేవతే మీకు ఓపిక ఇచ్చేస్తుంది. రైట్. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. మహాదేవ.